Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. శ్రీహరికోటలో స్కై రూట్ సరికొత్త చరిత్రను నెలకొల్పింది. నిప్పులు కక్కుతూ విజయవంతంగా నింగిలోకి దూసుకువెళ్లింది విక్రమ్-1. అయితే స్కై రూట్ రూపొందించినటువంటి తొలి ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ ఇది. శనివారం మధ్యాహ్నం 12:05 షార్ నుంచి ప్రయోగం సక్సెస్ఫుల్ అయింది. సాంకేతిక సమస్యలతో స్వల్ప జాప్యం జరిగిన ప్రయోగం మాత్రం సూపర్ సక్సెస్ అయింది. దిగ్విజయంగా ముగిసింది మిషన్ ఆగమన్. ప్రధానంగా ప్రైవేట్ స్పేస్ రంగంలో నమోదైనటువంటి సరికొత్త మైలురాయి ఇదేనని చెప్పుకోవాలి. స్కై రూట్ ఏరోస్పేస్ కార్యాలయంలో సంబరాలు మాత్రం మిన్నంటుతున్నాయి. ప్రధానంగా భారత అంతరిక్ష రంగంలో ఒక కీలకమైనటువంటి దశగానే భావించాలి. భారతీయ అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్రను కూడా లిఖించబడింది. ప్రైవేట్ స్పేస్ రంగానికి సరికొత్త శిఖరాలను తీసుకువెళ్తూ ప్రముఖ స్పేస్ స్టార్టప్ స్కై రూట్ ఏరోస్పేస్ రూపొందించినటువంటి తొలి ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ విక్రమ్-1 ప్రయోగం ఘన విజయం సాధించింది. ప్రధానంగా ఇస్రో పర్యవేక్షణలో భారతీయ అంతరిక్ష కేంద్రం నుంచి ఒక ప్రైవేటు రాకెట్ నింగిలోకి దూసుకువెళ్లడం ఇదే తొలిసారి కావడం విశేషం. అయితే ఈ అద్భుత మైలురాయితో దేశీయ అంతరిక్ష వాణిజ్య రంగంలో సరికొత్త అధ్యాయం కూడా మొదలైందని చెప్పుకోవాలి. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం, షార్ అని మనం పిలుస్తూ ఉంటాం, ఈ చారిత్రాత్మకమైనటువంటి ఘట్టానికి వేదికగా మారింది. శనివారం మధ్యాహ్నం 12:05 విక్రమ్-1 రాకెట్ నిప్పులు కక్కుతూ గగన విహారం చేస్తూ అత్యంత విజయవంతంగా నింగిలోకి దూసుకువెళ్లింది. అయితే ఈ ప్రయోగానికి ముందు శాస్త్రవేత్తల్లో కాస్త ఉత్కంఠ కూడా కనబడింది. కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా ప్రయోగంలో స్వల్ప జాప్యం జరిగినప్పటికీ స్కై రూట్ శాస్త్రవేత్తలు తమ మేధో శక్తితో వాటిని సమర్థవంతంగా అధిగమించారని చెప్పాలి. పక్కా ప్రణాళికతో మిషన్ ఆగమన్ ను దిగ్విజయంగా పూర్తి చేసి భారత ప్రైవేటు సత్తాను ప్రపంచానికి చాటి చెప్పారు. ప్రధానంగా హైదరాబాద్ వేదికగా స్టార్టప్లకు ఊతమిచ్చేటువంటి టీ హబ్ లో అంకురార్పణ చేసినటువంటి సంస్థే ఈ స్కై రూట్ సంస్థ. ప్రధానంగా ప్రస్తుతం స్కై రూట్ ప్రయోగించినటువంటి ఈ ప్రైవేట్ రాకెట్ మాత్రం తొలిసారిగా అంతరిక్షంలోకి అడుగు పెట్టడం నిజంగా భారతీయ అంతరిక్ష రంగంలో ఒక కీలకమైనటువంటి మైలురాయిగానే భావించాలి. కేవలం కొన్ని సంవత్సరాల వ్యవధిలోనే పూర్తి స్వదేశీ సాంకేతికతను నమ్ముకొని అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1 ను ఈ సంస్థ డెవలప్ చేసింది. Two of our major prime mission objectives completed, which was 6, 5, 4, 3, 2, 1, 0. And we have liftoff of Vikram-1, India's first private orbital launch vehicle. Normal. And we have great views coming from the tracking cameras. And isn't this quite something? Vikram-1 ने अपनी उड़ान भरी, प्रथम चरण का प्रज्वलन प्रारंभ हो चुका है. Vikram-1 ने प्रक्षेपण पथ को लांघकर आकाश को भेदने का निर्णय ले लिया है, एक ब्रह्मास्त्र की तरह. that's very true, Suyash and Akhil. I am awestruck at the sheer power that stage 1 is producing. With this, we have two of our major prime mission objectives completed, which was successful ignition and safe tower clearance. That's right, and we're coming up on max Q now, which is the period of maximum aerodynamic pressure, where the vehicle faces its largest aerodynamic loads as it flies through this zone at Mach 1.5 at an altitude of nearly 9 kilometers. Vikram-1 ni safal. ప్రధానంగా టీ హబ్ నుంచి మొదలైనటువంటి ఈ ప్రస్థానం నేడు శ్రీహరికోట లాంచ్ ప్యాడ్ దాటి అంతరిక్షాన్ని తాకడం తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి స్టార్టప్ ఎకో సిస్టమ్ కు గర్వకారణంగానే చెప్పాలి. అయితే ఈ చారిత్రాత్మక విజయం సాధించిన వెంటనే స్కై రూట్ కార్యాలయంలో శాస్త్రవేత్తలు, సిబ్బంది ఆనందోత్సవాలకి మధ్య సంబరాలు అంబరాన్ని తాకడం జరిగింది. ఇక ఈ మిషన్ కేవలం ఒక రాకెట్ ప్రయోగం మాత్రమే కాదు, ఇందులో ఎన్నో భావోద్వేగాలు, ప్రత్యేకతలు కూడా దాగి ఉన్నాయి. ఈ రాకెట్ తనతో పాటుగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా రాసినటువంటి వందే మాతరం పోస్ట్ కార్డును కూడా అంతరిక్షంలోకి మూసుకెళ్లింది. ఇది యావత్ దేశానికి ఒక గర్వ కారణమైనటువంటి క్షణంగా నిలిచింది. అలాగే ఈ మిషన్ విజయం కోసం రాత్రింబగళ్లు శ్రమించినటువంటి శాస్త్రవేత్తల చిత్రాలతో కూడిన ఒక ప్రత్యేకమైనటువంటి పేలోడ్ ను కూడా విక్రమ్-1 అంతరిక్షంలోకి తీసుకువెళ్లింది. అయితే వారి కష్టానికి తగినటువంటి గౌరవం కూడా అందించింది. అంతేకాకుండా పూర్తి మేడ్ ఇన్ ఇండియా సాంకేతికతతో ప్రైవేటు రంగంలో రూపొందించినటువంటి ఈ ఆర్బిటాల్ రాకెట్ విజయం నిజంగా ఒక మరో విశేషంగా చెప్పుకోవాలి. కాగా భారతదేశ అంతరిక్ష రంగంలో ఇప్పటి వరకు ఇస్రో ఏకఛత్రాధిపత్యంగా నడిచింది. కానీ విక్రమ్-1 విజయంతో ప్రైవేటు కంపెనీలు కూడా అంతర్జాతీయ స్థాయిలోని ఉపగ్రహాలను కక్షలోకి పంపించగలవని మరోసారి రుజువైంది. గ్లోబల్ స్పేస్ మార్కెట్ లో భారతదేశ వాటాను పెంచడానికి, భవిష్యత్తులో మరిన్ని ప్రైవేటు పెట్టుబడులు ఆకర్షించడానికి ఈ విజయం ఒక బలమైనటువంటి పునాదిగా నిలవబోతుంది.
అంతరిక్ష పరిశోధనలో సరికొత్త విప్లవానికి నాంది పలికినటువంటి స్కైరూట్ ఏరోస్పేస్ బృందానికి సోషల్ మీడియా వేదికగా దేశవ్యాప్తంగా అభినందనలు వెలువెత్తుతున్నాయి. మనం కూడా భారతదేశంలో కేవలం ప్రభుత్వ రంగంలో జరిగేటువంటి అంతరిక్ష పరిశోధనలు మాత్రమే కాదు, ప్రైవేటు రంగంలో కూడా ఇలాంటి పరిశోధన ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుంది అని నిరూపించిన స్కైరూట్ కు మరోసారి కంగ్రాట్స్ చెప్దాం. सफलतापूर्वक सारे उपग्रहों को कक्षा में पहुंचा दिया है. Vikram 1 is in space. हमारा यान अंतरिक्ष तक पहुंच चुका है. And we've had callouts of separation of the payload fairing. We have successful payload fairing separation to cooling, right? The whole thought process is the tiny tubes that we just talked about. Those S4 tubes, performance normal um, plus 15 minutes. और यहाँ पर हमको मिशन